వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించిన జీవో నెంబర్ 315పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జెడ్పీపీఎఫ్ లోన్స్ జమ అయ్యాయి. ఆగస్టు నెలలో సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిన జెడ్పీపీఎఫ్ లోన్స్ ఇప్పుడే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. సంబంధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం పెన్షనర్లకు సంబంధించి ఒక మెమోనైతే చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మెమో నెంబర్ ఫైనాన్షియల్ 02-14060-77/2023D. దీనికి సంబంధించి ఈ యొక్క మెమో యొక్క సారాంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ మెమో నెంబర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీలు మరియు అకౌంట్ శాఖ విషయం పిఎస్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ పెన్షన్లు, డైవర్స్ మరియు వివాహ విచ్ఛిన్నమైన కుమార్తెల ఆధారిత స్థితి అంటే డిపెండెన్స్పై స్పష్టీకరణ జీఓఎంఎస్ నెంబర్ 315 అక్టోబర్ 7, 2010 ప్రకారము కుటుంబ పెన్షన్కు అర్హత అనేది కేటగిరీ 2 ప్రకారము సూచనలు జారీకి సంబంధించినవి. రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులు, డిటి అండ్ ఏఓస్ మరియు ఏటీఓ, ఏపీ సిఆర్టీ మంగళగిరి వారి దృష్టికి పై విషయాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలోనిది. దీనికి సంబంధించి ఇక్కడ పైన ఆ సూచనల ప్రకారము జీఓఎంఎస్ నెంబర్ 315 అక్టోబర్ 7, 2010లోని పేరా 4 ఉపపేరా E1 ప్రకారము నియమస్థితి యథాతథంగా అమల్లో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే డైవోర్స్ అయిన కుమార్తె ఉద్యోగి రిటైర్మెంట్ ముందు కానీ లేదా తర్వాత కానీ డైవోర్స్ అయినట్లయితే కుటుంబ పెన్షన్కు అర్హురాలు. అంటే ఆ రిటైర్మెంట్కు ముందు కానీ తర్వాత కానీ డైవోర్స్ అయినా సరే వారు కుటుంబ పెన్షన్కు అర్హురాలు. అయితే ఉద్యోగి భార్య లేదా భర్త ముందుగా మరణించి ఉండాలి. మరియు కేటగిరీ 1లో పేర్కొన్న ఆ కుమారులు లేదా కుమార్తెలు కుటుంబ పెన్షన్కు అర్హులై ఉండకూడదు. అంటే వారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ కుటుంబ పెన్షన్కు అర్హులు కాకుండా ఉన్నట్లయితే ఆ డైవోర్స్ అనేటువంటి కుమార్తె మాత్రము ఈ ఫ్యామిలీ పెన్షన్కు అర్హురాలు అని తెలుస్తుంది. ఇంకా స్పష్టత కోసం చూసినట్లయితే స్పౌస్ ప్రీ డిసీజెస్ ద పెన్షనర్ అంటే కేటగిరీ 2 కింద కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే కుమార్తె యొక్క భర్త ప్రభుత్వ ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ కంటే ముందే మరణించి ఉండాలి. అంటే డైవర్స్ అయిన కుమార్తె యొక్క డిపెండెన్సీ అనే ఆధార స్థితి ప్రభుత్వ ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్న కాలంలోనే ఏర్పడి ఉండాలి. కేటగిరీ 1 కుటుంబ పెన్షనర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి యొక్క భర్త లేదా భార్య జీవిస్తున్న కాలంలో ఏర్పడిన ఈ డిపెండెన్సీ అనేది వారికి ఫ్యామిలీ పెన్షన్కు పరిగణించబడదు అని తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డైవర్స్ అనేటువంటి కుమార్తె ఉద్యోగి రిటైర్మెంట్కు ముందు లేదా తరువాత ఉద్యోగిపై ఆధారపడిన వారై ఉండాలి. సర్వీస్ పెన్షన్ మరణం తర్వాత కుటుంబ పెన్షన్పై ఆధారపడిన స్థితి కనుక ఏర్పడినట్లయితే అది కేటగిరీ 2 కుటుంబ పెన్షన్ అర్హతగా పరిగణించబడదు అనే విషయాల్ని తెలియజేస్తుంది. పై విషయాల ప్రకారము రాష్ట్రంలోని అన్ని డిటి, ఏఓస్ మరియు ఏటీఓ, ఏపీ సిఆర్టీ మంగళగిరి వారు తగిన చర్యలు తీసుకొని ఈ విషయంలో దరఖాస్తు చేసినటువంటి సంబంధిత వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియజేసి వారిని ఫ్యామిలీ పెన్షన్కు అర్హత కలిగించవలను అని చెప్పేసి దీని గురించి స్పష్టత ఇవ్వడం జరిగింది.